మరొక వీడియోతో మీ ముందుకు రావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. రీసెంట్‌గా నేను ఫేస్‌బుక్ ఓపెన్ చేశానండి. ఫేస్‌బుక్ ఓపెన్ చేసి గ్రూప్స్‌లో పోస్ట్ ఇలా చూస్తూ ఉంటుంటే ఒక పోస్ట్ కనిపించింది. ఏంటంటే జేబీఎల్ చాలా మంచి బాక్స్ అండి. నాకు తెలిసి దాని వేల సుమారు 20,000 నుంచి 30,000 వరకు 50,000 కూడా ఉండొచ్చండి. ఉన్న బాక్స్ కేవలం రూ. 2,000కే ఇస్తామని చెప్పి పైన డీటెయిల్స్ ఇచ్చారు. ఎవరైతే పేద పాస్టర్లు ఉన్నారో, చర్చ్‌లో సౌండ్ లేకుండా ఉన్నారో, సో వాళ్ళ కోసం 2,000కే ఈ సౌండ్ బాక్స్ ఇస్తారని చెప్పి ఈ పోస్ట్ చూశానండి. ఈ పోస్ట్ చూసిన వెంటనే నాకు 2-3 నెలల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. సో ఈ ఇన్సిడెంట్లు ఇప్పటికీ జరుగుతున్నాయా అనే ఒక ఆలోచనతో దీన్ని మనం అరికట్టాలి. దీన్ని మనం ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. 2 నెలల క్రితం మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆయనకి జరిగిన ఇన్సిడెంట్ ఇంకెవరికి జరగకూడదు అని చెప్పి నేను నిర్ణయించుకొని ఈ వీడియో నేను చేయడానికి నేను మీ ముందుకు వచ్చానండి. విషయంలోకి వెళ్ళిపోతే ఈ రూ. 2,000కి సౌండ్ ఇస్తానన్న చూసారండి, ఇది పెద్ద స్కామ్ అండి. సో తెలుగు క్రైస్తవ ప్రజలు ప్రతి ఒక్కరూ, పాస్టర్స్ అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఇలాంటి మెసేజ్ చూసినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. దీనికి ఎవ్వరూ ఆశపడకండి. తక్కువలోనే మంచి సౌండ్ బాక్స్ వస్తుంది కదా, ఇది దేవుడే ఇచ్చాడు, దేవుడు మనకి సౌండ్ బాక్స్ కోసం ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఒక మంచి ద్వారం తెరిచాడు, ఇలాంటి ఆలోచనలు ఎవ్వరికీ వద్దండి. దాన్ని ఎవ్వరు రెస్పాండ్ అవ్వద్దు. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఒక ఫ్రెండ్ సేమ్ ఇలాంటి పరిస్థితిలో ఇరుక్కొని సుమారు 60,000 నుంచి 70,000 రూపాయల వరకు కోల్పోయాడండి. సో డబ్బులు కోల్పోవడంతో పాటు అవమానం, ఇంట్లో ఎంతోమంది తిట్టారు. అసలు విషయానికి వస్తాం. ఆ బ్రదరు కొత్తగా మినిస్ట్రీ స్టార్ట్ చేశాడండి. మినిస్ట్రీ స్టార్ట్ చేస్తే ఆ మినిస్ట్రీలో ఒక సౌండ్ కావాలని ఇలా పోస్ట్ చూసిన వెంటనే ఫేస్బుక్లో, సో అతని దగ్గర డబ్బులు లేకపోవడం, సౌండ్ రావాల్సిన అవసరం అక్కడ ఏర్పడడం. సో ఎప్పుడైతే ఈ పోస్ట్ చూసారో వెంటనే వాళ్ళకి కాల్ చేసి ఇలా సౌండ్ కావాలని చెప్పి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, సౌండ్ బాక్సులు మీకు ఇవ్వట్లేదండి, ఎవరైతే ఏజెన్సీలో సేవ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే మేము సౌండ్ ఇస్తున్నాం, మీకు ఇవ్వట్లేదు అని చెప్తే, సో బ్రదరు కొంచెం డిసప్పాయింట్ అయ్యి పెట్టేశారంటండి. సో ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ మీకు మేము సౌండ్ ఇస్తామని చెప్పి ఇది చెప్పి ముందు 5,000 అడిగారంట. ఏది సౌండ్ బాక్సులు పంపించడానికి 5,000 అడిగారంట. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు కూడా సహాయం చేసేవాళ్ళు డబ్బులు 50,000 రూపాయలు విలువైంది, లేకపోతే 20,000 రూపాయలు విలువైంది సహాయం చేసేవారు డబ్బులు ఎందుకు అడుగుతారండి? మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఈ విషయాన్ని నేను చాలా తీవ్రంగా నేను పరిగణిస్తాను. ఎందుకంటే నా ఎర్లీ డేస్లో నేను ఎలాగైనా పాకెట్ మనీ సంపాదించాలనుకున్నప్పుడు ఒక అపెక్స్ కంపెనీ అనేది ఒక కంపెనీలో నేను యాడ్ చూశాను. పార్ట్ టైం జాబ్స్ అని పెట్టారు. సో పార్ట్ టైం జాబ్స్ అని పెట్టిన వెంటనే నేను అది ఈ పాకెట్ మనీ కోసం లేకపోతే సంపాదించడం కోసం, అప్పుడు డబ్బుల కోసం ఏదైనా చేద్దాం అన్న తరుణంలో ఇది నేను చూసి వెంటనే వాళ్ళకి నేను మెసేజ్ పెడితే వాళ్ళు ఏమన్నారు, మీకు వారానికి ₹1,000 2,000 నెలకు ఎంతో నాకు అప్పుడు గుర్తులేదు కానండి, మీకు డబ్బులు ఇస్తాము, అయితే మీరు ముందుగా ₹200 పంపించండి అన్నారు. సో సామాన్యంగా ₹2,000 వస్తున్నప్పుడు 200 ఎంత విషయం అని చెప్పి నేను పంపించేశాను. వెంటనే ఐడి కార్డు పంపించేశారు. తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పంపించేశారు. నేను ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఎంప్లాయ్ అన్నట్టు బిల్డప్ ఇచ్చేసి నేను ఫీల్ అయిపోయాను, వాళ్ళు అలా ఫీల్ చేశారు. తర్వాత రెస్పాండ్ లేదు, ఏమీ లేదు. నేను ఆ విషయాన్ని బట్టి తెలుసుకున్నది ఒకటే, మనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు మన దగ్గర నుంచి డబ్బులు అడగరు. మనం సంపాదించాలనుకున్నప్పుడు, మనం ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు డబ్బులు ఎందుకు అడుగుతారండి? మన జీతం ఇచ్చేవాళ్ళు ఏదో డబ్బులు ఎందుకు అడుగుతారు? వాళ్ళకి అవసరం ఏంటి? అలా అడిగితే కనుక అది స్కామ్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అనే విషయం నాకు అప్పుడు అర్థమైంది. సో ఎప్పుడైతే నాకు అది అర్థమైందో ఈ మధ్యలో చాలా జరిగినాయి కూడా నేను చాలా గట్టిగా ఉన్నాను. అయితే ఈ బ్రదర్కి ఇలా జరగడంతో ₹5,000 అడిగారని అని చెప్పాను కదా, ₹5,000 అడిగారు. 5,000 అడిగితే 5,000 లేదని చెప్పి ₹1,000 పంపించారంట. ₹1,000 పంపించేదే, ₹1,000 పంపిస్తే సౌండ్ అంతా మీకు ప్యాక్ చేసేసామండి, ఏపీఎస్ఆర్టీసీ కొరియర్కి వేసేసాం, వచ్చేస్తుంది ఇలాగని మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ పంపించేశారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు మొత్తం డీటెయిల్స్ పంపించేశారు. వాళ్ళేమో డీటెయిల్స్ కూడా పంపించేశారండి. అన్నీ ఫేకే కదండి, ఫేక్ డీటెయిల్స్ చేయడం ఎంతసేపు. అయితే ఆదివారం మీరు చర్చిలో సౌండ్ ఆన్ చేసేసుకోవచ్చు అన్నారు. అయితే అక్కడ అన్నారు, ఈలోపు మరి 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక ఫోన్ వచ్చిందంట, మీకు బ్రదర్ మీకు చర్చికి స్థలం ఉందా అని అడిగారంట.
చర్చికి స్థలం ఉండడం ఏంటి బ్రదర్? చర్చిది ఇప్పుడు సౌండ్‌కే మనకి లేదు ప్రస్తుతం. స్థలానికి ఎలా ఉంటదంటే, ఒక పని చేయండి. మా మినిస్ట్రీ తరపునే మీకు చూడడానికి చాలా మంచిగా కనిపిస్తున్నారు. మాట్లాడటం నాకు అలా అనిపిస్తుంది. మీకు సౌండ్‌తో పాటు చర్చికి స్థలం కూడా ఇచ్చేస్తాం. ఏం లేదు ఒక 50,000 20,000 సంథింగ్ అనమాట అండి. పంపించండి మీకు రూ. 5,00,000 ఇస్తాం. దాంతో మీరు స్థలం కొనుక్కోవచ్చు అని చెప్పేటప్పటికి ఈ బ్రదరు 50,000 పంపించేశారు. శనివారం గడిచింది. ఆదివారం వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సౌండు లేదు, స్థలము లేదు, పంపించిన డబ్బులు లేవు. ఇలాగా మా బ్రదర్ ఒక్కరే ఈ పరిస్థితిలో ఉన్నారా అని మేము యూట్యూబ్‌లో వెంటనే కొడితే అనేకమైన వీడియోస్ మేము మోసపోయాం. ఇంతమంది ఇలా మోసపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆశ. ఇంకోటేంటంటే ప్రార్థించి సౌండ్ కోసం ఒకవేళ ఎంతో వేచి చూస్తున్న విశ్వాసులు గానీ, లేపోతే సంఘస్థులు గానీ, ఇలాంటి పోస్టులు చూసినప్పుడు దేవుడే ఒక ద్వారం తెరిచాడు అనుకోని ఒక అపోహ. నిజంగా చూడండి, నేను కల్వర్ టెంపుల్‌లో ట్రైనింగ్ అయ్యి వచ్చానండి. సో, అక్కడ సేవకులకి సౌండ్ ఇచ్చేవారు. ఫ్రీగా సౌండ్ ఇచ్చేవారు. సౌండ్ ఇచ్చేటప్పుడు వాళ్ళేం చేసేవారంటే, వాళ్ళ సంఘం నిజంగా ఉందా? ఒక్క రూపాయి కూడా ఆశించేవారు కాదండి. కాపోతే 100 ఎంక్వైరీలు చేసేవారు. 100 ఎంక్వైరీలు చేసి అది జెన్యూన్ అయితే వారికి జెన్యూన్‌గా సౌండ్ ఇచ్చేవారు. అలాంటి ఒకవేళ మీకు సౌండ్ ఇచ్చారనుకోండి, మీ సంఘం ఏంటో తెలియకుండా, మీరు ఎక్కడుంటున్నారో తెలియకుండా, ఏమీ తెలియకుండా డబ్బులు పంపించేస్తే ఎలా ఇస్తున్నారండి? ఎలా ఇస్తారు? అది మీకు వాళ్ళు నమ్మితే గనక అది మోసపోవడమే కదా! ఇలాంటి స్కామ్స్ అయిపోయినాయి అనుకున్నాను అసల. అప్పుడు జరగడంతోనే అయిపోయిందనుకుంటే, నిన్న మొన్న కూడా నేను మెసేజులు ఒక్కొక్క పోస్ట్‌కి ఒక్కొక్కటి. ఒక దాంట్లో ఒక మోడల్, ఇంకో దాంట్లో ఇంకొక మోడల్. ఎవరో ఒకళ్ళు ఏ ఒక్క మోడల్ చూసి ఫోన్ చేస్తారు కదా అని చెప్పి. నేను అతనికి ఫోన్ చేశాను. వేరే నంబర్ నుంచి ఫోన్ చేస్తే ఆయన ఎంత రెక్లెస్‌గా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు? ఒకవేళ ఈ బ్రదర్ ఉన్నారు కదా! ఎవరైతే ఈ ఇష్యూలో మోసపోయిన ఆయన ఉన్నాడు కదా! అతను ఫోన్ చేసి, "బ్రదరు ఇలా ఇదేంటి పరిస్థితి" అంటే, "ఇంకొకసారి నువ్వు ఫోన్ చేసి నన్ను విసిగించావనుకో, ఫోన్ ఎత్తడం మానేత్తాను. ఏమనుకుంటున్నావు ఏంటి" అని చాలా రివర్స్‌గా మాట్లాడాడంట. సో, చేయాల్సిందేమీ లేదు. మొత్తం అయిపోయింది. సో, ఉన్న డబ్బులు ఆ 50,000 50,000ను ఒక 55 ఏదైతే పోయిన డబ్బులు ఉన్నాయో, ఆ డబ్బులతోనే మనం మంచి సౌండ్ సిస్టమ్ కొనుక్కుందాం కదండీ! సో, దేవుడు అలాంటి వాటిని అసలు ఇష్టపడడు, ప్రోత్సహించడు కూడాను. నువ్వు నమ్మకంగా సేవ చేస్తున్నావా? ఒకవేళ మీరు నమ్మకంగా ఒకవేళ మీరు బిల్డ్ చేసుకొని నడిపిస్తున్నారా? మీకు దేవుడు ఖచ్చితంగా ఒక మార్గం ఇస్తాడు. అది మీ సంఘ బిడ్డలు అవ్వచ్చు, లేకపోతే ఎవరో ఒకవేళ సపోజు సౌండ్ ఇస్తామని వచ్చారనుకోండి, మేమేనండి మీరు ఇస్తే ఇవ్వండి, కానీ మేము ఎక్కువ రూపాయి ఇవ్వం. మా దగ్గర ఏమీ లేదు. మీరు ఇవ్వాలనుకుంటే పట్టుకొచ్చి ఇవ్వండి. ఇలాంటివి మీరు చెప్పండి. ఎందుకంటే చాలామంది ఎవరైతే అవసరాల్లో ఉన్నారో సాయం చేయడానికి కూడా వస్తారు. సో, ఇలాంటి వాళ్ళ వల్ల అలాంటి వాళ్ళని నమ్మడానికి లేకుండా పోతుందండి. సో, విషయాన్ని మీరు సీరియస్‌గా గమనించండి. ఇలాంటి పోస్టులు ఎక్కడొచ్చినా కూడా మీరు దాన్ని రిపోర్ట్ కొట్టండి. ఇలాంటి స్కామ్స్‌ని మీరు అరికట్టండి. ఇవే కాకుండా చాలా స్కామ్స్ మన ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీలో వస్తూ ఉన్నాయండి. సో, మనం గుర్తుపెట్టుకుందాం. ఇలాంటి స్కామ్స్ జరగకుండా మనం ప్రార్థన చేద్దాం. దానికోసం మనం ఏం చేయాలో ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా సరే ఇలాంటి స్కామ్స్ గానీ, ఇలాంటి ఇష్యూస్ గానీ మీరు గురైతే గనక కింద కామెంట్ చేయండి. సో, మీరందరూ ఫేస్‌బుక్‌లో పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రిపోర్ట్ చేయండి. మీరు ఎక్కడ కనిపించినా గానీ ఇలాంటివి మోసం. మీకు గుర్తుపెట్టుకోండి సింపుల్‌గా నేను తెలుసుకున్నది ఏంటంటే, ఒక రూపాయి ఇమ్మని, ఒక రూపాయి ఇస్తే 100 రూపాయలు ఇస్తాను అన్నాడు అనుకోండి, అది ఫేక్. నేను తెలుసుకున్న విషయం అది. సో, అది అది ఏ విషయంలో అయినప్పటికీ అది ఫేకేనండి. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడండి. సో, తెలివినిచ్చాడు. సో, వాక్యం మనకు రోజు చదువుతున్నాం. సో, దానికి అనుగుణంగా మనం నడుద్దాం. సో, అటువంటి విధంగా ముందుకు వెళ్దాం. సేవకులైన వారందరికీ నేను ప్రత్యేకంగా తెలియజేయాల్సింది ఏంటంటే, సో, ఎవరు మోసపోకూడదు. అయ్యా, మీరు సౌండ్ కోసం, లేకపోతే ఈ యొక్క స్థలాల కోసం, లేకపోతే చర్చిలో అనేక వేట్ల కోసం మీరు ఎంతో కాలంగా ప్రార్థన చేసి మీరు వేచి చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ స్కామర్స్ మీకు ఒక ఎరేస్తారు. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ చేతిలో చిక్కుకుపోవద్దు. సో, ఈ విషయంలో మీరందరూ జాగ్రత్తగా ఉంటారని, మిమ్మల్ని అందరినీ అలర్ట్ చేద్దామని ఈ వీడియో చేస్తానండి. తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ ఎంతో యూజ్ఫుల్ అవుతుందని నేను నమ్ముతున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.